వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. మనకి 2025లో వచ్చే మొదటి పెద్ద పండగ ఈ కుంభమేళ. కుంభం అంటే కలసం, మేళం అంటే కలయిక. ఇది ఒక హిందూ పదం. మనకి 12 రాసుల్లో ఒక రాశి అయిన కుంభరాశిలో ఒక పురుషుడు కుండను పట్టుకుని నిల్చుంటాడు. అదే కుంభరాశిగా ప్రతీతి. నిజానికి కుంభమేళ అనే పేరు ఎలా వచ్చిందంటే, దేవతలు రాక్షసులు 12 సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో పర్వతం కింద ఉండగా, దేవతలు రాక్షసులు పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీర సాగరాన్ని చిలుకుతారు. ఇలా వీళ్ళు దేవతలు రాక్షసులు 12 సంవత్సరాల పాటు మదించిన తర్వాత ధన్వంతరి మహర్షి ఒక కుండతో అమృతాన్ని తీసుకొస్తారు. ఆ అమృతాన్ని ఎవరు తీసుకోవాలనే వాదులాటలో, తోపులాటలో కుండలో ఉన్న అమృతం 4 చినుకులు భారతదేశంలో గల 4 ప్రాంతాల్లో పడుతుంది. ఆ 4 ప్రాంతాల్లో పడిన ప్రాంతాలే ప్రయోగ, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్. మీరు ఎప్పుడైనా చూస్తే ఈ 4 ప్రాంతాల్లోనే కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు స్వరూపంలో ధన్వంతరి తీసుకొచ్చిన అమృత కుండలోని 4 చుక్కలు పడ్డ భారతదేశంలో మనం అందరం నివసిస్తున్నాము. అమృతం పడిన నేలలో మనం భారతీయులుగా నివసించడం మన అదృష్టం. ఆ 4 ప్రాంతాల్లోనే ప్రయోగ, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ లోనే కుంభమేళాలు జరుపుకుంటాం. కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గురుడు బట్టే కుంభమేళ జరుపుతారు. అది ఎలాగంటే, దేవగురు అయిన బృహస్పతికి సంబంధించిన మానం ఒకటి ఉంది. మానం అంటే కొలత. అదే బృహస్పతి మానం. మనం చంద్రమానం ని అనుసరిస్తాము. అలాగే సౌరమానం ఉండేటువంటి కొలమానాలు ఒక్కో గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటిగా ఉంటాయి. ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం సౌరమానం. సౌరమానం బృహస్పతి మానాల ఆధారంగా సూర్యుడు, గురుడు యొక్క గ్రహ గమనాలు బట్టి కుంభమేళ వస్తూ ఉంటుంది. సౌరమానము బృహస్పతి మాసాల ఆధారంగా సూర్యుడు, గురుడు యొక్క గ్రహ గమనాలు బట్టి ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది. రవి, గురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ నిర్వహిస్తారు. అలాగే రవి మకర రాశిలో, గురుడు వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు ప్రయోగలో కుంభమేళ నిర్వహిస్తారు. అలాగే రవి మేష రాశిలో, గురుడు కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళ నిర్వహిస్తారు. రవి, గురువులు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లో కుంభమేళ నిర్వహిస్తారు. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవి కావు. 12 సంవత్సరాలకు ఒకే ఒకసారి వస్తాయి. 12 కుంభమేళాలు కలిస్తే ఒక మహా కుంభమేళ అంటారు. అంటే 12 × 12 144 సంవత్సరాలకు ఒక కుంభమేళ వస్తూ ఉంటుంది. ఇలాంటి కుంభమేళ చూసుకుంటే మనకి గత జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 ఈ కుంభమేళ జరుగుతుంది. సిద్ధులు, యోగులు, ఋషులు, మనకు కనిపించేవారు, శరీరాలతో ఉండేవారు, కంటికి కనబడిన వారు, శరీరాలతో తిరుగుతూ ఉండేవారు, తేజస్వరూపులు, దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు అందరూ ఈ కుంభమేళాలో స్నానం చేస్తారు. అందుకనే దానికంత ప్రాధాన్యత. మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తున్న ఆ సమయంలో మనం స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్న పాపరాశి దగ్ధమైపోతుంది. అంతకు మించి మానవ జన్మకి కావలసింది ఏముంది? జరిగిన జనవరి 13, 14, 29లో ఫిబ్రవరి నెలలో 3వ తారీఖు వసంత పంచమి. ఈ కుంభమేళ రోజుల్లో ముఖ్యమైన రోజులు గడిచిన జనవరి 13, 14, 29. అలాగే ఫిబ్రవరి నెలలో 3వ తారీఖున వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టిన రోజు. అలాగే మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26 అతి ముఖ్యమైన రోజు. ఈ రోజుతోనే కుంభమేళ ముగుస్తుంది. అన్ని రోజులు మంచివే గాని వీటిలో అతి ముఖ్యమైన రోజులు పైన చెప్పబడినవి. స్నానం చేసేటప్పుడు సంకల్పం చేయండి. गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु।